హలో, వెల్కమ్ టు విఎస్బి మీడియా. నేను మీ సురేష్. ఇప్పుడు ప్రధాన పత్రికలో వచ్చిన హెడ్లైన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈనాడు నిబంధనల నిశ్శబ్దం, విగ్రహాలు అట్టహాసం, అడ్డగోలుగా సాగుతున్న వైఎస్ఆర్ ప్రతిమల ఏర్పాటు, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వైకాపా నేతలు, సుప్రీంకోర్టు తీర్పు, గత ఆదేశాలు బుట్టదాఖలు, 240 విగ్రహాలను పరిశీలిస్తే 115కి అనుమతులే లేవు. అలాగే మార్చిలో పరీక్షలు 1 నుంచి ఇంటర్, 18 నుంచి 10th. ఎన్నికల నేపథ్యంలో 31 లోపు పూర్తి. షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ ఇండాస్ ఆసుపత్రిలో అగ్నికీలలు, 5 అంతస్తుల్లో దట్టంగా అలముకున్న పొగ, రోగులు సిబ్బంది ఆహాకారాలు, సత్వర చర్యలతో తప్పిన ముప్పు. అనుమతి లేకుండా అనంతలో జాతీయ రహదారిపై వైఎస్ఆర్ విగ్రహం. వచ్చే ఏడాది ఉద్దానంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు, ముఖ్యమంత్రి జగన్ వెల్లడి. వైఎస్ఆర్ సుజలాధార ప్రాజెక్టు, ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం ప్రారంభం. జగన్కు ఓటమి భయం పట్టుకుంది, నెత్తిన కుంపట్టి దించుకోవాలని చూస్తున్న జనం. ఎమ్మెల్యేలు మంత్రులకు ఈ బదిలీలేంటో. 150 మందిని మార్చిన డిపాజిట్లు కూడా రావు. ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీల పోరాటానికి మద్దతిస్తున్నాం. తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు. ప్రజాభిప్రాయం మేరకే తెదేపా అభ్యర్థులను ఎంపిక చేస్తామని వెల్లడి. ఆంధ్రజ్యోతి. ఆరోగ్యశ్రీ అసలు చికిత్సమాని ప్యాకేజీల పోతలు, 25 లక్షల పరిమితి అంటూ డ్రామా. ప్యాకేజీ మొత్తం చాలక ఆసుపత్రుల గగ్గోలు. ఆరోగ్యశ్రీ అంటేనే ఆసుపత్రిలో నో ఎంట్రీ. ఐసీయూ దాకా చేరని శస్త్రచికిత్సలు. చికిత్స ఖర్చులో సగం రోగుల నుంచే వసూలు. డబ్బులు కడితేనే ఆపరేషన్ అని షరతులు. అన్నీ తెలిసినా కళ్ళు మూసుకుంటున్న సర్కారు. ఎస్సీబీసీ ఎమ్మెల్యేలే బలి, మార్చడానికి వాళ్లే దొరికారా? జగన్ సంపూర్ణ విఫల ముఖ్యమంత్రి అంటున్న బాబు. మొత్తం 150 మందిని మార్చినా వైసీపీ గెలవదు. ఒక చోట చెల్లని కాసు మరొక చోట చెల్లుతుందా? బడుగు వర్గాలనే ఎందుకు మారుస్తారు? ఓటమి భయంతోనే జగన్ హడావుడి. వైసీపీ మునిగే ఓడ దూకేందుకు చాలామంది రెడీ. ప్రజాభిప్రాయంతోనే టీడీపీ అభ్యర్థుల ఎంపిక. 5 కోట్ల మంది ఒక పక్క, సైకో జగన్ మరో పక్క. దొంగ ఓట్లతో గెలిచే దిక్కుమాలిన ప్రయత్నాలు. 3 నెలల్లో ఇంటికి పోయేవాడికి కార్యాలయాలు మార్చే హక్కుందా అంటున్న టీడీపీ అధినేత. అందరినీ ముంచిన జగన్. మొదట బాధితులు ప్రభుత్వ ఉద్యోగులే. వారికి ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. మెగా డిఎస్సీ అని నిరుద్యోగులకు మోసం. అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణ మద్దతు. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేరుస్తాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యువకులతో ముఖాముఖి. 222 రోజుకు చేరిన యువగళం పాదయాత్ర. అలాగే దద్దరిల్లిన పార్లమెంటు, భద్రతా వైఫల్యంపై విపక్షాల తీవ్ర నిరసన. 4గురిపై ఉగ్రవాద కేసు. పరారీలో ఉన్న లలిత్ జా కోసం ఢిల్లీ పోలీసుల గాలింపు. కీలక సూత్రధారి ఇతడే. పోలీసుల అదుపులో విశాల్ శర్మ. పలుచోట్ల సోదాలు, దాడులు. బడ్జెట్ వర్షాకాల సమావేశాలను రెక్కిచ్చేసిన మనోరంజన్. అంగన్వాడీలపై ఉక్కుపాదం. సెంట్రల్ తలాలను బలవంతంగా పగలగొట్టించిన సర్కారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కేంద్రాల నిర్వహణ. దొంగ ఓట్లపై ఢిల్లీకి, ఈసీకి టీడీపీ, బీజేపీ నేతల వేర్వేరు ఫిర్యాదులు. వైఏపీ నీడ్స్ జగన్ను అధికారికంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ల సమీక్షలు చేస్తున్నారు. టీడీపీ ఎంపీల వెల్లడి. ఒకే ఇంట్లో అనేక మంది పేర్లు చేర్చారంటున్న బీజేపీ. వారికంటే ముందు ఈసీ వద్దకు వైసీపీ బృందం. బాబు గ్యారంటీ కార్డుపై ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ కొత్త ఏడుపు. సుజలాధార కిడ్నీ సెంటర్ ప్రారంభోత్సవ సభను తన ఏడుపు సభతో నింపేసిన ముఖ్యమంత్రి. విశాఖలో ఉంటారంటే ఏడుస్తున్నారట, భవనం కట్టుకున్నా ఏడుస్తున్నారట. ప్రతిపక్షాలకు క్యాన్సర్ గడితో సమానమట. 3 నెలల్లో దాన్ని తొలగించి వేస్తారట. పలాసలో జగన్ ప్రసంగం సాగిన తీరిది. ప్రజలతో పాటు ఆ పార్టీ శ్రేణులు విస్మయం. అలాగే విధ్వంసకర పాలన పోవాలి. జనసేన టీడీపీతోనే సుస్థిరమైన సుసంపన్నమైన ఏపీ. ఉమ్మడి ప్రభుత్వం దశాబ్ద కాలం ఉండాలి. ఏపీ దిక్కు లేకుండా పోయింది. కుక్కల చింపిన విస్తరి చేశారు. పునర్జీవం తీసుకురావాలి. వ్యక్తిగతంగా 10 నుంచి 15,000 ఓట్లు తెచ్చుకునే వారికే టికెట్లలో ప్రాధాన్యం. అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చాలన్న పవన్. జనసేనలోకి గరిగిపాటి వెంకట్, విశాఖ కార్పొరేటర్ సాదిక్. ఇక సాక్షి. ఆరోగ్య ఉద్యానం 700 కోట్లతో ఉద్దాన ప్రాంతానికి సురక్షిత మంచినీరు. వైఎస్ఆర్ సుజలాధారను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. పలాస వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య సేవలు. ఉచితంగా మందులు, పింఛన్లతో కిడ్నీ బాధితులకు చేయూత. ఇది జగన్కున్న కమిట్మెంట్. ఉద్దానం కిడ్నీ సమస్యలపై గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యం. పాదయాత్ర హామీని నెరవేర్చి నేడు మీ బిడ్డ మాట నిలబెట్టుకుంటున్నాడు. అలాగే మంచి చేసిన ఏడుపే. పక్క రాష్ట్రంలో ఉంటూ మనపై నాన్ లోకల్స్ ఏడుపులు అంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. చంద్రబాబుకు దత్తపుత్రుడికి మాటపై నిలబడే చరిత్రే లేదు. తెలంగాణలో పుట్టినందుకు నాన్ లోకల్ ప్యాకేజ్ స్టార్కు బాధగా ఉందట. ఆయన కంటే బర్రె లెక్క బెటర్ అన్న
సీఎం వైఎస్ జగన్. అలాగే తెలంగాణ స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ వైవైసీ. గడ్డంను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన సీఎం, డిప్యూటీ సీఎం, ప్రతిపక్ష సభ్యులు, బీఆర్ఎస్, ఎంఐఎం, సిపిఐ సభ్యులకు సీఎం ధన్యవాదాలు. ఇంటర్ 10 పరీక్షలు షెడ్యూల్ విడుదల. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్ నిర్వహణ, మార్చి 18 నుంచి 30 వరకు 10వ తరగతి పరీక్షలు. 10లో 6.20 లక్షల మంది, ఇంటర్లో 10 లక్షల మంది విద్యార్థులు. నాడు సేవామిత్ర, నేడు మై టీడీపీ. ఓట్ల నమోదుకు యాప్లతో తెలుగుదేశం అడ్డదారులు. ఓట్ల గల్లంతు దొంగ ఓట్లు చేర్చే ప్రక్రియకు చంద్రబాబు బీజం. ఓటరు కులమేమిటని అడగటం పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కు విరుద్ధం. ఓటర్ పొలిటికల్ ప్రిఫరెన్స్ ఏమిటని అడిగే హక్కు ఆయనకు ఎవరిచ్చారు? టీడీపీ అక్రమాలు ఓటర్ ప్రొఫైల్ సర్వే పేరిట అభ్యంతరకర ప్రశ్నలపై సీఈసీకి ఫిర్యాదు ఇచ్చాం. తెలంగాణలో ఓటు వేసి మంగళగిరిలో దరఖాస్తు చేసుకున్న పవన్ సోదరుడు నాగబాబు కుటుంబ సభ్యులు. మీడియాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి. ఏపీలో 40% పెరిగిన ఉపాధి అవకాశాలు. అలాగే అవతాతల పింఛను 3,000కు పెంపు తుది ఆమోదం కోసం నేటి కేబినెట్ సమావేశం ముందుకు. అలాగే పెరిగిన పింఛను జనవరి నుంచి ఇస్తామని గతంలో సీఎం జగన్ ప్రకటన. ఇప్పుడు ప్రతి నెల 65.33 లక్షల మందికి 18,000 కోట్ల పంపిణీ. పెంపు తర్వాత పింఛన్ల వ్యయం 2,000 కోట్లకు పెరుగుదల. చంద్రబాబు హయాంలో నెలల పెట్టిన ఖర్చు 400 కోట్లే. గ్రామాల్లో ఇంటింటికి మంచినీరు కుళాయిల ఏర్పాటు పొదుపు మహిళలకు. అలాగే మంత్రివర్గ భేటీలో చర్చ జరిగే అవకాశం.